అబ్బా ఏమే రాజ్యం, పనికి వెళ్ళాలి, క్యారేజీ పట్రా. వస్తున్నానండి. ఇదిగో కూర కొంచెం అయింది, సర్దుకోండి. పర్వాలేదులే, పిల్లోడికి జాగ్రత్త చూడు, పిల్లోడికి పెట్టు. నేను పనికి వెళ్ళి వస్తాను. తొందరగా తీసుకురా అన్నా. అరే రాయి సరిగ్గా పెట్టు, తొందరగా తీసుకురండి అన్నా. ఇంకెంతసేపు? వస్తున్నామమ్మా, వచ్చేస్తున్నాం. ఇంకెన్నాళ్ళరా మనకి కష్టాలు? అన్నాళ్ళు ఇన్నాళ్ళనేముందిరా, ఎన్నాళ్ళైనా చేయాల్సిందే. నీకేరా కొడుకున్నాడు, వాడు ప్రయోజకుడయ్యే వరకే నీ కష్టాలు. నన్నెవరు చూసుకుంటారా? నన్నెవరు ఉన్నారు? అదే కదరా నా ఆశ కూడా. పిల్లాడికి స్కూల్ టైం అయింది, బ్యాగ్ పట్రా. వస్తున్నానండి. జాగ్రత్తగా పోయిరండి. అలాగే. బాయ్ మమ్మీ. బాయ్ నానా. నాన్న, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి, నాలాగా రిక్షా తొక్కకూడదు నాన్న. నువ్వు అర్థమైందా? సరేనా? మెల్లిగా దిగు నాన్న. ఉంటానన్న, బాయ్. మావా షూట్ చేయి. అరే అలా ఫోన్లో ఆడకపోతే అలా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురారా. అమ్మా నేను వెళ్ళను. చెప్పు బ్రో. మామా సరుకు వచ్చింది, రూమ్కి వచ్చేసి. వస్తున్నా, ఆగు. అమ్మా అనిల్ గారి ఇంటికి వెళ్ళి బుక్ తెచ్చుకుంటా. హాయ్ మామ్స్. హరే మామా దా. అరే మామ, సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ చూడండి రా. మనం 20,000 వేస్తే 60,000 వస్తాయి. మనకు బాగుంటుంది, చూసుకో కావాలంటే. చూడండి, ఖాయం చేసేద్దామంటారా? ఓకేనా? చూడండి మరి. ఖాయం చేసే. ఓకే, ఖాయం చేసారా? అసలే నవ్వే గిఫ్ట్ కొనాలరా. హలో బ్రో, ఆర్సీబీ మీద కన్ఫర్మ్ చేసేసి. హలో. అరే మ్యాచ్ ఓడిపోయాంరా. అవునా? అవునరా, డబ్బులు కట్టమంటున్నారు వాళ్ళు. అవునా? అవునరా, 20,000 ఇప్పుడే కట్టేయమంటున్నారు. రేపు నా దగ్గర లేవురా. అరే ఇప్పుడు డబ్బులు లేవంటే వాళ్ళు ఇంటికి వస్తామంటున్నారా. సరే నేను ఏదో ఒకటి చేస్తాలే, పెట్టే. అమ్మా డబ్బులు, కాలేజ్ ఫీజు కట్టాలి. ఇంకా టైం ఉంది కదరా. ముందుగా కట్టేస్తే బుక్స్ ఇస్తారమ్మా. అయినా నాన్నగారు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా, ఇవ్వు, కట్టేస్తా. ఇదిగోరా. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకో చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. ఎంత ఇష్టం? నా ప్రాణం ఇచ్చేంత. నీ ప్రాణం నాకు వద్దు, కానీ రేపొద్దున లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఒక గిఫ్ట్ ఇవ్వు. రేపు నా బర్త్డే. సరే బాయ్. బాయ్. అరే ఈరోజు నవ్య ఎందుకు కాలేజీకి రాలేదురా? అరే ఈరోజు నవ్య బర్త్డే రా. అరే నవ్యరా, నవ్య. ఎవడే వీడు? నిన్నటిదాకా నాతో తిరిగి వాళ్ళు వీడితో దొరుకుతావా? అసలు ఎవడీడు? కనీసం లవర్ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడం కూడా తెలీదు. ఆఖరికి నన్ను తిప్పడానికి దగ్గర బైక్ కూడా లేదు. ఇంకేం లవర్ నువ్వు నాకు? వీడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ప్లస్ నన్ను బైక్ మీద కూడా తిప్పగలడు. సో వీడే నా లవర్.
ఏంట్రా పిలవకుండానే సిట్టింగ్కి వచ్చావు? అది నన్ను మోసం చేసిందిరా. ఏమైందిరా? దానికి నాకన్నా డబ్బు ఉన్నాడు ముఖ్యం అంట. అవే నన్ను మోసం చేసింది బ్రో. వేరే వాళ్ళతో తిరుగుతుంది, దాన్ని ఏదో ఒకటి చేయాలి. నన్ను మోసం చేసింది. నన్ను మోసం చేసేవే, నిన్ను వదిలిపెట్టను. ఎరా మీరు రవిగాడు ఏం చదువుతున్నాడు? ఇంటర్మీడియట్ చదువుతున్నాడు రా. అవునా? ఏంట్రా? ఏంట్రా అది ఎవర్రా అది? అరే మీరు రవిగాడు రా. అమ్మో, అరే రవి, అరే రవి, అరే ఏంట్రా ఇది? అరే నా కర్మ, ఏంట్రా ఇది? అరే అరే లేకరా, ఏంట్రా ఇది? అయ్యో. అరే లేకరా, లేకరా, ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నా కర్మరా బాబు. రేయ్, రేయ్. ఏరా రవి, ఏరా చూడరా, చూడవే ఏమైపోయాడు, ఏమైపోయాడు చూడవే, ఆడు చూడవే, చూడవే ఎట్టయిపోయాడు, ఏం చేస్తున్నాడు, ఏం చూడవే, చూడవే అది, చూడవే మనోడు ఏమైపోయాడు. ఏమండి లేగండి, ఏమయ్యా లేగు, ఏమయ్యా లేగు, ఏమండి అయ్యా లేగయ్యా, లేగు లేగు లేగయ్యా, లేగు లేగయ్యా, లేగు ఏమండి, ఏమయ్యా లేగయ్యా, లేగయ్యా, ఏమైందయ్యా, లేగయ్యా, లేగయ్యా, లేగయ్యా. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా లేగమ్మా, లేగమ్మా. ఏమైందిరా? ఏమైంది? పద హాస్పిటల్ తీసుకెళ్దాం. పద హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి. ఫస్ట్ లేకండి, లేకండి హాస్పిటల్. ఏమైంది పేషెంట్కి? నర్స్ ఇంజన్ తీసుకురండి, ఇంజక్షన్ తీసుకురండి, త్వరగా తీసుకురండి. బాబు మీ అమ్మగారికి పెరాలిసిస్ వచ్చినాయి, అంటే పక్షవాతం. ఇప్పుడు అర్జెంటుగా అడ్మిట్ చేయకపోతే మీ అమ్మగారు బతకరు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మేడం, ఇంట్లో కూడా లేవు మేడం. రాత్రి మా నాన్న చనిపోయారు. ఏదో ఒకటి చేయండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. బాబు డబ్బులు కడితే అడ్మిట్ చేయండి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. అంతా నా వల్లే జరిగింది. ఆ 20,000 పోగొట్టకపోతే ఇప్పుడు మా అమ్మకు ఉపయోగపడే. అంతా నా వల్లే జరిగింది. నేను బతకూడదు, నేను బతకూడదు, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆగండి, నది వైపు ఎందుకు వెళ్తున్నారు? నాకు చాలా కష్టాలు ఉన్నాయి మేడం. ఏంటమ్మా కష్టాలు? మా అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు మేడం. అవునా? చూపించడానికి కూడా అవునా? డబ్బులు లేవు మేడం. అవి లేని జీవితం నాకు వద్దు. అయ్యో, మా నాన్నగారు కూడా రాత్రే చనిపోయారు మేడం. అవునా? నాకు అసలు ఉద్యోగం లేదు మేడం. వాళ్ళు ఏందో నేను బతకలేను మేడం. అవునా బాబు? ఏమీ లేని నేనే బతుకుతున్నా, ఏం లేదు. ఉద్యోగం లేదు మేడం. అదే నీ సమస్య? నీకు ఉద్యోగం నేనిస్తా, మీ అమ్మగారి ట్రీట్మెంట్ నేను చేపిస్తా. నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. నువ్వు చావకూడదు, బతకాలి. మేడం మీకు కళ్ళు లేకపోయినా కళ్ళుండే చూడలేని నా కళ్ళు తెరిపించారు మేడం. సరే బాబు, నన్ను రోడ్డు దాటింది. ఆగండి రే, ఇది కథ కాదు జీవితం. నిన్నేరా రే, ఇది కథ కాదు, నా జీవితం.